ఢిల్లీలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రులకు తెలంగాణ మంత్రులకు మాటల యుద్ధం మొదలైంది. బనకచెర్ల ప్రాజెక్టును సమర్థించుకుంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్ మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. లోకేష్ నికర మిగులు వరద జలాల గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. బనకచెర్లపై ఏపీ పట్టుబడితే పోలవరంపై కౌంటర్ ఇస్తామన్నారు. తెలంగాణలకు రావాల్సిన నీటి వాటాలో చుక్క కూడా వదులుకోమని స్పష్టం చేశారు. అనుమతులు రచ్చగొడుతున్నారన్న లోకేష్ వ్యాఖ్యలు సరికావని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బనకచెర్ల మీద మేమేదో వరద నీళ్లు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యత, ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండేబడేటువంటి ప్రాజెక్టులు, ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేం. గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి పట్ల అందరికీ గౌరవం ఉంది. కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు. మా ప్రాజెక్టులు ఏదైతే గోదావరి